కొన్ని హెల్త్ సహకరించండి, కొన్ని చనిపోదు మీరు సహకరించండి మీరు. సహకరించండి మేడం, పర్లేదు. ఎవరికి తెలియదు. నేనే ఇవి చేసిన హెరాస్మెంట్ కి సూసైడ్ చేసుకుందాం డిసైడ్ అయ్యి నేనే ఆగి ఉన్న వెహికల్ నేనే గుద్దేశాను. నేనే స్పీడ్ 140 వచ్చి నేనే గుద్దేశాను. నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు, లెట్ మీ డై. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను. నా వల్ల కావట్లేదు మేడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను దగ్గర నుంచి వచ్చాను. నన్ను ఇట్లా వదిలేయండి, నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు. ఎవరికి తెలియదు. నేనే ఇవి చేసిన హెరాస్మెంట్ కి సూసైడ్ చేసుకుందాం డిసైడ్ అయ్యి నేనే ఆగి ఉన్న వెహికల్ నేనే గుద్దేశాను. నేనే స్పీడ్ 140 వచ్చి నేనే గుద్దేశాను. నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు, లెట్ మీ డై. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను. నా వల్ల కావట్లేదు మేడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను దగ్గర నుంచి వచ్చాను. నన్ను ఇట్లా వదిలేయండి, నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు. రైట్. ఇక వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో మాధురి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ప్రస్తుతం అని హాస్పిటల్లో జాయిన్ చేయడం అవని మనం చూస్తూనే ఉన్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో. అయితే తను ట్రీట్మెంట్ కి నిరాకరిస్తుంది. ఎవరు నన్ను యాక్సిడెంట్ చేయలేదు, నేనే ఆగున్న కారుని 140 స్పీడ్ లో వెళ్లి గుద్దాను, కావాలని నేనే సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకున్నాను. నా పైన వస్తున్న ఆరోపణలకి నేను ఫ్యామిలీ పరంగా కూడా చాలా క్షోభ అనుభవిస్తున్నానని కూడా మాధురి చెప్పడం కూడా మనం వింటున్నాం. అయితే డాక్టర్లు సహకరించాలి వైద్యానికి అని చెప్పి ఆమెను కోరుతున్నా కూడా తను నిరాకరిస్తుంది. కావాలనే నేను సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకుంటున్నాను, నాకు ఎటువంటి ట్రీట్మెంట్ కూడా వద్దు అని చెప్పడం మాధురి మనము విజువల్స్ లోనే చూస్తున్నాం. అయితే ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రైట్ రాము, అటు దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి పార్టీ పరంగా నేను పనిచేయడానికే ముందుకొచ్చాను, కానీ ఎటువంటి సంబంధం లేదు మాకు, దయచేసి ఈ వివాదంలో నన్ను లాగొద్దని చెప్పి కూడా మాధురి ఇంతకు ముందు మనం చెప్పడం చూస్తున్నాం. అయితే ఇప్పుడు తను మనస్తాపానికి గురై యాక్సిడెంట్ తానే కావాలని చేసి చనిపోవాలనుకునే వరకు వచ్చింది అంటే సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం మాధురి పరిస్థితి ఏ విధంగా ఉంది? ట్రీట్మెంట్ కి సహకరిస్తున్నారా లేదా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రత్న, ప్రస్తుతం అయితే మాధురి పలాస హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఆవిడ ప్రస్తుతానికి అయితే ట్రీట్మెంట్ కి సహకరిస్తున్నట్టు కూడా లేదు. ఎందుకంటే ఆవిడ మానసిక పరిస్థితి అయితే చాలా ఆందోళనకరంగా ఉంది. గత 3 రోజులుగా కూడా పరిస్థితి అంటే ఏదైతే దువ్వాడ ఇష్యూకి సంబంధించి కూడా గత 3 రోజులుగా కూడా ఆవిడ తీవ్ర ఒత్తిడితో ఉంది. ఎందుకంటే శ్రీని విషయంలో గతంలో ఎప్పుడు కూడా ఆవిడ బయట కనిపించలేదు. ఎందుకంటే ఏదైనా పార్టీ కార్యకలాపాలకు సంబంధించి తప్ప, లేదంటే వాళ్ళకి ఫ్యామిలీ కూడా ఉంది, కానీ ఆ ఫ్యామిలీ కూడా ఎప్పుడు కూడా బయటకు రాలేదు. గత 3-4 రోజుల నుంచే ఈ విషయం బయటకు వచ్చింది. ఒక్కసారిగా ఇంకో విషయం బయటకు రావడం ఆవిడ కొంత మానసిక ఒత్తిడికి గురవుతుంది. గత కొన్ని రోజులుగా కూడా ఆవిడ మీడియాలో మాట్లాడుతుంది. దానికి సంబంధించి మరోవైపు మీడియాలో అంటే ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వీళ్ళ కుటుంబంలో మధ్యలోకి వచ్చి ఈవిడ కుటుంబంలో చిచ్చు పెట్టిందని ఒక వివాదం ఒకటి బయటకు రావడంతో ఆవిడ వైపు అంటే మాధురి వైపు కూడా తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఈవిడ వాళ్ళ కుటుంబంలోని ఈవిడ నుంచి ఆవిడకి కుటుంబంలో గొడవలు వచ్చి, అందుకనే ఈవిడ లేకముందు వాళ్ళ కుటుంబం అంతా బాగానే ఉండేది. ఈవిడ ఎవరైతే మాధురితో స్నేహం తర్వాతే కుటుంబం విచ్ఛిన్నమైన దానికి సంబంధించి కూడా తీవ్రమైన విమర్శలు కూడా ఆవిడ ఎదుర్కొంటుంది. ఇదే నేపథ్యంలో కూడా ఆవిడ మొన్న ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడింది. నాకు సంబంధం లేదని నన్ను నిరికించారంటూ కూడా ఆవిడ ఉంది. అన్ని తర్వాత కొద్ది రోజులుగా ఎవరైతే వాణి ఉందో వాణి పట్టించుకోవడం వల్ల శ్రీనివాసుని దగ్గరే ఆయన ఆవిడ చెప్తూ వస్తుంది. అయితే ఈ విషయానికి సంబంధించి ఇది ఎంతవరకైనా వెళ్ళొచ్చు, అవసరమైతే మ్యారేజ్ అని చేసుకుంటానని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. కానీ నిన్నటి నుంచి పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఈవిడ పైన తీవ్ర మీడియాలో కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మహిళా సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒక పచ్చని కుటుంబంలో కూడా మాధురి దూరి ఈ విధంగా ఇబ్బంది పెట్టింది. వైసీపీలు ఈ మధ్యకాలంలో చూస్తే ఎక్కడ చూసినా అదే రకమైన వివాదాలు మొదలవుతున్నాయి. విజయసాయి రెడ్డి విషయంలో కానీ లేకపోతే వారం కూడా తర్వాత ఈ విషయం కానీ తీవ్రమైన ఒత్తిడి కూడా వస్తుంది. కేవలం ఇటువంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకొని ఆయన నుంచి ఆయన కుటుంబాన్ని చిచ్చు పెట్టిందని కూడా వచ్చిన నేపథ్యంలో కొంత ఎవరైతే ఉన్నారో మాధురి కూడా నిన్నటి వరకు కొద్దిగా యాక్టివ్ గా ఉంటే నిన్నటి నుంచి కూడా డల్ అయింది. ఎప్పుడైతే తీవ్ర విమర్శలు వచ్చిన తర్వాత ఆవిడ తనకు మాట తీరు కూడా తగ్గిన తర్వాత విమర్శలు కూడా ఆవిడ తగ్గిస్తూ వచ్చి కూడా ఈ రోజు ఉదయాన్ని కూడా మనం ఆవిడతో మాట్లాడడం. అంటే ఈ రోజు ఉదయం వరకు కూడా ఆవిడ టెక్కలు వెళ్ళి అక్కడ నిరసన చేస్తుంది అన్నారు. కానీ ఉదయం మనం మాట్లాడినప్పుడు నేను ఎటువంటి నిరసన తెలపట్లేదు, లేదా అక్కడికి వెళ్ళి నేను ధర్నా చేయట్లేదని కూడా మనతో ఉదయం మాట్లాడినప్పుడు ఆవిడ చెప్పింది. ఆవిడ మాట్లాడినప్పుడు కూడా కొద్దిగా వాయిస్ లో కూడా ఆవిడ నీరసంగా మాట్లాడడం, కొంత ఒత్తిడికి గురైనట్టు కూడా నేను అప్పటికే మనకు గుర్తించడం జరిగింది. కానీ ఆవిడ వెళ్తారనుకుంది. ఇటువంటి నేపథ్యంలో తీవ్ర ఒత్తిడి వచ్చిన తర్వాత ఆవిడ కొద్ది వెనక్కి తగ్గింది. అయితే మానసిక ఒత్తిడితో అంటే ఉన్నపాలంగా అంటే కొన్నిసార్లు కూడా మీడియా ముందు కూడా నేను ఇలాగ చేసుకుంటే ఖచ్చితంగా కూడా నేను టెక్కల్లో ఎవరైతే దువ్వాడుతున్నారో ఇంటి ముందు కూడా ఆత్మహత్య చేసుకుంటానని కూడా ఆవిడ కూడా
కొన్ని సందర్భాల్లో నేను ప్రకటించడం. ఇదే నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత అయితే ఆవిడ మీద వస్తుంది. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు దువ్వాడ శ్రీనుకు సంబంధించి ఆవిడ భార్యకు సంబంధించి కూడా కొంతమంది కూడా అంటే ఆవిడ కుటుంబానికి సంబంధించి కూడా ఆవిడ పైన విపరీతమైన దాడి చేయడంతో కొద్దిగా మానసిక ఒత్తిడి కూడా గురైనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆవిడ పలాసాకు వెళ్తుంది. టెక్కల్ అంటే శ్రీకాకుళం నుంచి ఆవిడ నిన్నటి వరకు కూడా ఆవిడ శ్రీకాకుళంలో ఆవిడ ప్రస్తుతం అయితే లాడ్జిలో నివాసం ఉంటున్నారు. వైజాగ్ లో ఆవిడ ఫ్లాట్ ఉంది, పిల్లలు కూడా ఆవిడతో ఉంటున్నారు. వైజాగ్ లో 2 రోజులుగా ఆవిడ శ్రీకాకుళంలోని ఒక లాడ్జిలో నివాసం ఉంటూ ఈ రోజు ఇప్పుడే తెల్లవారి కూడా 10 గంటల తర్వాత ఆవిడ టెక్కల నుంచి పలాస వెళ్తున్న టైంలోనే పలాసలోనే ఆవిడ ఆగి ఉన్న ఒక కారుని ఢీకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆవిడ కార్లు బాల్తాలు పడిన తర్వాత కొంతమంది గుర్తించి అక్కడి నుంచి పలాస హాస్పిటల్ తరలించారు. పలాస హాస్పిటల్లో ప్రస్తుతం ఆవిడకి ట్రీట్మెంట్ అవుతుంది, కానీ ట్రీట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవిడ సహకరించట్లేదు. ప్రస్తుతమైన మాధురి ట్రీట్మెంట్ కి సహకరిస్తుంది. అసలు ప్రెసెంట్ ఆమె హాస్పిటల్ ఆమె సిచ్యువేషన్ ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో కూడా డాక్టర్లు అయితే సహకరించకపోయినా సరే ఆవిడ కనీసం అంటే ఆవిడకి ఇక్కడ వీలైనంత వరకు ఇక్కడ వైద్యం అందిస్తాం, లేని పక్షంలో బయటికి తరలిస్తాం. అంతకైతే ప్రస్తుతానికైతే ఆవిడ సహకరించట్లేదు. కానీ ఆవిడకి అవసరమైతే ఇంజక్షన్స్ అయినా ఇచ్చినా ఆవిడకి మెరుగైన వైద్యం అందిస్తామంటే కూడా హాస్పిటల్ వర్గాలు అయితే స్పష్టం చేస్తాయి. ఎందుకంటే పేషెంట్ ఒప్పుకోలేనంత మాత్రం డాక్టర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా పేషెంట్ వదిలిపెట్టరు. కాబట్టి ట్రీట్మెంట్ కి సహకరించిన పక్షంలో ఖచ్చితంగా ఆవిడకి ఏదో విధంగా ఎనెస్థీసియా ఇచ్చానే సరే ట్రీట్మెంట్ కొనసాగిస్తామంటే కూడా ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడటం జరిగిందా మాధురి, లేకపోతే గాయాలు ఎక్కువగా అవటం జరిగిందా రాము? అంటే తీవ్రమైన గాయాలు అంటున్నారు, కానీ ప్రస్తుతం ఆవిడ పరిస్థితి చూస్తే మాత్రం అంటే ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే తీవ్ర గాయాలు అయితే అయ్యాయి, కానీ ప్రస్తుతానికి అయితే ట్రీట్మెంట్ చేయాలి. మరికొద్ది గంటల ట్రీట్మెంట్ తర్వాతే పూర్తిగా చెప్పగలను. ఆవిడ గాయాల కంటే కూడా మానసికంగా చాలా ఒత్తిడిగా ఉన్నారంటూ కూడా డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నాము, ట్రీట్మెంట్ సహకరించినంత వరకు పర్వాలేదు. అయితే ఆవిడ మాధురిని అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆవిడ మాట్లాడుతుంది కాబట్టి ప్రస్తుతానికైతే ఆవిడ కోమాలోకి వెళ్ళడం కానీ అవేవి లేవు. ప్రస్తుతానికైతే ఆవిడ బాగానే ఉంది. కానీ ఆవిడ ట్రీట్మెంట్ కి సహకరించిన పక్షంలో ఖచ్చితంగా ఆవిడకి ఏదో విధంగా కూడా ట్రీట్మెంట్ కొనసాగిస్తామంటే కూడా డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. ఆవిడ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు, మానసిక ఒత్తిడిలో ఉన్నారు. కాబట్టి ఆవిడ ఇప్పుడున్న పరిస్థితుల్లో సహకరించే పరిస్థితి లేదు. కాబట్టి ఆవిడని రిక్వెస్ట్ చేసేంత వరకు చేస్తాం, లేని పక్షంలో మాత్రం వైద్యపరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటూ కూడా ఆవిడకి వైద్యం అందిస్తామంటే కూడా డాక్టర్లు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితులు కూడా వైద్యం అందిస్తారు. ఇక్కడ ఒక అంత తీవ్రంగా అంటే గాయాలయ్యే కానీ పర్వాలేదనే పరిస్థితి ప్రస్తుతం చెప్తున్నారు. కానీ మధ్య కొద్ది గంటల ట్రీట్మెంట్ తర్వాత పూర్తి స్థాయిగా మేము చెప్పే అవకాశం ఉందని కూడా డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. రత్న రైట్, థ్యాంక్ యూ రాము. నేనే గుద్దేశాను, నేనే స్పీడ్ 140 వచ్చి నేనే గుద్దేశాను. నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు, లెట్ మీ డై. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను, నా వల్ల కావట్లేదు. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను దగ్గర నుంచి వచ్చాను, నన్ను ఇట్లా వదిలేయండి. నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు. ఇక ఇదే అంశం పైన తాజా అప్డేట్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, ఇప్పటి వరకు కూడా మాధురి చాలా ధైర్యంగా పోరాడింది ఈ అంశంలో. సోషల్ మీడియా ముందులకు వచ్చి కానీ మీడియా ముందులకు వచ్చి కానీ ఆమె అభిప్రాయాన్ని ఆమె క్లియర్ గా చెప్పేవాళ్ళు. అలాంటిది కొత్త ట్విస్ట్ అనుకోవచ్చు ఇప్పుడు ఈ యాక్సిడెంట్ అనేది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అంటే ఈ యాక్సిడెంట్ ముందు వరకు కానీ నిన్న జరిగినటువంటి దువ్వాడ శ్రీనివాస్ అదేవిధంగా దువ్వాడ వాణిల ఉదంతం విషయం ఒక్కటే కాదు, అంటే మాధురి ధైర్యంగా వ్యవహరించిందని చెప్పుకునే విషయాలంటే ఎప్పటి నుంచే కాదు, మొదటి నుంచి కూడా తన ధైర్యంగానే ఉంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో తను భరతనాట్యం చేస్తూ నాట్యం చేస్తూ అనేక రీల్స్ లోనే వీటన్ని అంటే సోషల్ స్టేటస్ ఏ విధంగా అయితే ఈ జనరేషన్ లో ముందుకు వెళ్తుందో ఎక్కడ ఎవరికి భయపడకుండా ఇబ్బంది పడకుండా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో గడిచిన 3 రోజుల నుంచి అంటే ఎప్పటి నుంచో అటు దువ్వాడ శ్రీనివాస్ అదేవిధంగా దువ్వాడ వాణిల మధ్య ఆస్తిపరమైనటువంటి దువ్వాడ శ్రీనివాస్ విషయంలోనైతే కొత్త ట్విస్ట్ వెలుగు చూస్తుంది. దువ్వాడ వాణి తనంతటికి తానే సూసైడ్ చేసుకోవాలనుకుని కూడా ఒక వెహికల్ని ఆగి ఉన్న వెహికల్ని 140 స్పీడ్తోనైతే ఆమె ఆ వెహికల్ని గుద్దడం జరిగింది. ఇక దాని తర్వాత కూడా ఆమె ఇంజ్యూర్డ్ అవటం జరిగింది. అయితే ప్రస్తుతం ఆమె సీరియస్లీ ఇంజ్యూర్డా ఏంటి అనే సంగతి కూడా క్లియర్గా తెలియట్లేదు. ఎందుకంటే మాధురి ట్రీట్మెంట్కి సహకరించట్లేదు. నేను కావాలనే ఈ ప్రయత్నం చేశాను, నేను చనిపోవాలనుకుంటున్నాను, ఇక నా వల్ల కాదు, నేను భరించలేకపోతున్నాను అని చెప్పి కుటుంబం నుంచి కూడా తనకి ప్రెషర్ ఉన్నట్లుగా కూడా తను అక్కడ మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో మనం చూస్తున్నాము. అయితే గత కొన్ని రోజులుగా కూడా ఈ వివాదం రగులుతూనే ఉంది. ఇటు దువ్వాడ వాణికి మాధురికి మధ్యలో ఈ వివాదం ఉంది. మధ్యలోనేమో దువ్వాడ
శ్రీనివాస్ వీరు ముగ్గురు మధ్య కూడా ఈ వివాదం రగులుతూనే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు మాధురి కూడా క్లారిటీగా మాట్లాడటం జరిగింది. వారిద్దరి మధ్య ఏముంది ఏంటి అనేది కూడా మొత్తం క్లియర్గా కూడా మీడియా ముఖంగా సోషల్ మీడియా ముఖంగా కూడా మాధురి మాట్లాడేవారు. బట్ అలాంటి వ్యక్తి ఎందుకో కూడా ఇటు సైకలాజికల్గా చాలా కృంగిపోయినట్లు అనిపిస్తుంది. అందుకనే తను టెక్కల నుంచి బయలుదేరి వస్తూ ఉండగా కూడా తను సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసింది, ఆగి ఉన్న వెహికల్ని గుద్ది. మరి ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ట్రీట్మెంట్కి సహకరిస్తున్నారా, అసలు ప్రస్తుతం పరిస్థితి ఏంటనేది కూడా మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, అంటే ప్రస్తుతం అయితే పలాస ఆసుపత్రిలో ఉన్న మాధురి అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పలాసకి సమీపంలో, అత్యంత సమీపంలోనే ఈ యాక్సిడెంట్ గురవడం, అది కూడా తానే స్వయంగా సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఈ యాక్సిడెంట్ చేసుకున్నానని మాధురి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. డాక్టర్ల చేత కూడా వైద్యం చేయించుకోవడానికి నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వైద్యులు కూడా మాధురి వాళ్ళకి సహకరించకపోతే మేము వైద్యం చేయలేమని చెప్తున్నారు. కానీ అంటే తగిలినటువంటి గాయాలు కూడా కొంత స్వల్పంగా తగిలినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రాణాపాయ స్థితి ఏమీ లేకపోవడంతో వైద్యులు కూడా తాను మాధురిని ఫోర్స్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కానీ యాక్సిడెంట్ జరిగినటువంటి తీరును కనుక మనం ఒకసారి చూస్తే స్కోడా రెడ్ కలర్ కారు, దానికి అంటే ఈ కారులో ఉన్నటువంటి బెల్ సూపర్ అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తనకి ప్రొటెక్ట్ చేసినాయని చెప్పొచ్చు. లేకపోతే ఆ వేగంగా వెళ్ళా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళా కూడా మతి స్థిమితం అనేది పనిచేయదు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆ సమయంలో ఖచ్చితంగా ఎవరికైనా సరే ఏం చేస్తున్నారో ఆ విచక్షణ అనేది కోల్పోతూ ఉంటాం. అలా కోల్పోయి ముందుకెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలోనే ఈ ప్రమాదం అయితే జరిగి ఉండొచ్చు. దాన్ని వేగంగా వెళ్లి ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళని ఢీకున్నటువంటి నేపథ్యంలోనే ఈ ప్రమాదం అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూస్తే మాధురి కూడా ఎట్లాంటి ఒంటి నిండా దెబ్బలున్నాయి, గాయాల పాలైనా కూడా ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి చనిపోవాలనుకున్నాను కాబట్టి నా ట్రీట్మెంట్ వద్దు అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎందుకు ఇంతలా ఒకేసారి ఆత్మహత్య చేసుకోవాలి, చనిపోవాలి, మానసికంగా ఇబ్బంది పడుతున్నాను కాబట్టి నన్ను టోటల్ గా చూస్తే ఇప్పటి వరకు నన్ను మాత్రమే టార్గెట్ చేసినటువంటి దువ్వాడ వాణి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇప్పుడు తన పిల్లల్లో, ఎందుకంటే అందరూ కూడా చిన్న పిల్లలు, వాళ్ళకంటూ బంగారు భవిష్యత్తు ఉంది, వాళ్ళ ఎదుగుదలలో కూడా ప్రతి చోట అనేక విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు స్వయంగా చూసి దువ్వాడ వాణి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో మాధురిని ఆ మాధురితో పాటుగా ఆమె పిల్లలను కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి ఉంది. నా పిల్లలకి రక్షణ లేదు, నా పిల్లలకి ఏ విధంగా ఈ సొసైటీలో బ్రతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆవేదన పడుతున్నటువంటి క్రమంలోనే ఖచ్చితంగా తాను నిన్నటి నుంచి కూడా అనేక మార్లు అంటే మీడియాతో మాట్లాడినప్పుడు కానీ, సన్నిహితులతో మాట్లాడినప్పుడు కానీ, నేను ఇది భరించలేకపోతున్నాను, నాకు సంబంధం లేనటువంటి ఈ విషయంలో నన్ను టార్గెట్ చేసి వీళ్ళందరూ కూడా నన్ను వేధింపులకి అయితే గురి చేస్తున్నారు, ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటానని పలుమార్లు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎంతో హుందాగా ఎంతో కాలం నుంచి ఇప్పుడు తన భర్త కూడా వేరే దేశంలో తను ఉద్యోగం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇక్కడ కుటుంబ సభ్యులు అండలు లేవు. గత కొంతకాలంగా దాదాపుగా 2 సంవత్సరాల కాలం నుంచి అటు దువ్వాడ శ్రీనికి దువ్వాడ వాణికి మధ్య జరుగుతున్నటువంటి వివాదాల్లో ఈమెనే కారణాలు చేసి 2 సంవత్సరాలుగా కొంతవరకు వేధింపులకు గురి చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి తన భర్తకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ, తన తల్లికి సంబంధించిన తల్లిదండ్రులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ ఏ ఒక్కరు కూడా దగ్గరికి రానివ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పిల్లలందరూ ఒంటరిగా ఉంటున్నారు, నేను ఒంటరిగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎందుకంటే ఇప్పటికే నాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నా ప్రైవసీని అంతా కూడా దెబ్బతీశారు, నన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ నా గురించి ఒక చర్చ జరుగుతుంది, మొత్తం పరువంతా పోయింది. ఇట్లాంటి సమయంలో నేను బతుకుండడం కూడా అనవసరం అంటూనే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత ఆవేదన కూడా తన వెనుకున్నటువంటి తన పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచిస్తూనే ఆ మాదిరి ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇంతలా ఆలోచిస్తూ ఒక పక్క నుంచి నేను ధైర్యంగా ఫైట్ చేస్తాను, ఖచ్చితంగా లీగల్ గా దువ్వాడ వాణి మీద నేను లీగల్ గా వెళ్తాను. ఇప్పటికే దువ్వాడ శ్రీనుకి నేను దాదాపుగా 2 కోట్ల రూపాయల వరకు నేను అయితే డబ్బులు ఇచ్చాను, ఆ డబ్బులు కూడా నేను వసూలు చేసుకుంటానని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. నిన్న కూడా ఈ జరిగినటువంటి ఉదంతం మొత్తం అంతా కూడా ఒక పక్క నుంచి దువ్వాడ శ్రీను అదేవిధంగా దువ్వాడ వాణిల మధ్య జరుగుతున్నటువంటి ఈ ఉదంతం వేడెక్కుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు 11 గంటల నుంచి 12 గంటల సమయంలో నేను దువ్వాడ శ్రీను ఇంటికి వస్తానని మీడియా ముఖ్యంగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. కానీ పోలీసులు ఖచ్చితంగా అక్కడికి వస్తే ఇబ్బందులు గురవుతారు, పోలీసులు కేసులు అవుతాయని ఒక అడుగు వెనక్కేసినటువంటి ఈ మాదిరి తర్వాత శ్రీకాకుళం నుంచి టెక్కలు రావడం, టెక్కల నుంచి అక్కడ తిరిగి మళ్ళీ అటు
పలాస వెళ్తున్నటువంటి సమయంలోనే తన ఆలోచన కరెక్ట్ గా లేకపోవడం వల్ల తనైతే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపితమయ్యి వెళ్తున్నటువంటి కారుని యాక్సిడెంట్ కి గురి చేసినట్లుగా తెలుస్తుంది. కానీ వెనుకున్నటువంటి పిల్లల భవిష్యత్తు ఏంటనేది కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ దువ్వాడ వాణి అదే విధంగా దువ్వాడ శ్రీను వీళ్ళిద్దరికి మధ్యన గత 3 రోజులుగా నలిగిపోతూ ఉన్నా కూడా ఈమెకి దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఆ కుటుంబ నేపథ్యం, ఆ కుటుంబ పరిస్థితులు, అదే విధంగా దువ్వాడ శ్రీనుతో వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ఒక రిలేషన్ ఉందనేది బయటకు తీసుకొచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. అంటే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దువ్వాడ శ్రీనుకి టికెట్ ఇవ్వద్దు అని చెప్పేసి దువ్వాడ వాణి ప్రతిపాదన చేయడం, దీనికి తోడు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ నడుపుతూ ఉన్నాడు. అదేవిధంగా మాధురితో తను కలిసి ఉంటున్నాడు. ఇట్లాంటి వ్యక్తికి సీట్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ఓటమి చెందాలని జగన్మోహన్ రెడ్డి దగ్గరే దువ్వాడ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు దువ్వాడ సీనుకి సీటు నిరాకరించి వాణికి సీట్ అయితే ఇచ్చారు. ఆ సీట్ ఇచ్చినటువంటి సమయంలో కూడా ఇంత వివాదం నడుస్తున్న ఎలక్షన్ సమయంలో ఖచ్చితంగా ఆ మాధురిని వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్స్ యూజ్ చేసుకున్నారు. మొత్తం ఇంటింటికి తిట్టారు, ప్రచారాలు చేయించారు. ఖచ్చితంగా దువ్వాడ వాణి ఈ మాధురి వెనకొండి ఇదంతా నడిపించాలని కోరినటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ గడిచిన 2 నెలలకి మళ్ళీ ఆ భార్య భర్తల మధ్యన, అదేవిధంగా తండ్రి కూతుల మధ్యన చెలరేగినటువంటి వివాదాల్లో కార్నర్ చేసి మాధురిని టార్గెట్ గా వీళ్ళందరూ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తీవ్రమైనటువంటి విమర్శలు అయితే చెలరేగుతున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా మాధురి మాట్లాడుతున్నటువంటి మాటల్లో కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు, విపరీతమైన కామెంట్స్ పెడుతున్నారు. నాకు సంబంధం లేదు అని చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా స్నేహం చేస్తారు. మగవాళ్ళతో స్నేహాలు ఉంటాయి, ఆడవాళ్ళతో స్నేహాలు ఉంటాయి. వీరు తప్పుగా తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. నేను ఇప్పటికి కూడా నేను దువ్వాడ శ్రీను పెళ్లి చేసుకుంటానని ఎక్కడా చెప్పలేదు, పెళ్లి చేసుకుంటానని ఎక్కడా కూడా చెప్పలేదు. కానీ ఇది అడల్ట్ రిలేషన్షిప్, ఒక ఎదిగినటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళతో కలిసి ఉండడం తప్పేది కాదు, అదే చేస్తున్నాను. మొన్నటి వరకు మా స్నేహాన్ని ఒప్పుకున్నటువంటి వాణి ఇప్పుడు ఎందుకు ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.